బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాసేపట్లో అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఇప్పటికే బీజేపీతో టీడీపీ జనసేన కూటమి మధ్య పొత్తు కుదిరింది. జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బహుశా బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయొచ్చని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లో కూడా రెండు పార్టీల మధ్య ఒకటి అటు ఇటుగా సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలపై 3 పార్టీలు అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చని అంచనా వేస్తున్నారు. మరికాసేపట్లో అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. బ్రేకింగ్ లో చూసాం. ఇప్పటికే బీజేపీతో టీడీపీ జనసేన కూటమి మధ్య పొత్తు కుదిరింది. జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించిన ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయం తీసుకున్నాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏం జరుగుతోంది? ఈ 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలు వీటికి సంబంధించే ఎక్కువగా చర్చ నడుస్తున్నట్టుంది మొత్తం 3 పార్టీల మధ్య. అంటే ఒక సీట్ అటు ఇటుగా కూడా సర్దుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఈ విషయంలో ఎవరు ఎక్కువగా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది? అండ్ మోరోవర్ ఇవాళ ఖచ్చితంగా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఫైనల్ డెసిషన్ తెలిసే ఛాన్స్ ఉందా? మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అమిత్ షా నివాసానికి బయలుదేరుతున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రతిపాదిస్తున్నట్లుగా కూడా ఇరు పార్టీలకు కూడా కలిసి, అంటే జనసేన అదేవిధంగా బీజేపీ 2 పార్టీలు కూడా కలిసి 30 అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా 8 లోక్సభ స్థానాలకు సంబంధించిన ప్రతిపాదన అనేది కూడా అమిత్ షా దగ్గరికి తీసుకెళ్తున్నారు. దీనిపైన డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి బీజేపీ ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. బీజేపీ సొంతగానే 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు డిమాండ్ చేస్తుంది. ఇప్పటి వరకు కూడా 10 లోక్సభ స్థానాలన్నింటి కూడా బీజేపీ అడుగుతోంది. చివరిగా 8 లోక్సభ స్థానాలకు ఒప్పుకుంటామని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ టీడీపీ వర్గాల వైపు నుంచి మాత్రం 2 పార్టీలు కూడా కలిపి 8 లోక్సభ అదేవిధంగా 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా టీడీపీ వైపు నుంచి కూడా సంకేతాలు కూడా అందుతున్నాయి. సో ఈ నేపథ్యంలో జనసేనకి ఇప్పటికే 3 సీట్లు ప్రకటించారు కాబట్టి ఆ 3 ఒక సీటు, అంటే కాకినాడ సీటును జనసేన వదులుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఆ రకంగా చూసినట్లయితే అప్పుడు బీజేపీ 6 లోక్సభ స్థానాలు, జనసేన 2 లోక్సభ స్థానాలు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే జనసేన మరి 24లో పోటీ చేస్తుందా లేకపోతే మరిన్ని తగ్గించుకుంటుందా అనేది కూడా చూడాలి. కాకపోతే బీజేపీ మాత్రం కంపల్సరీగా 6 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు కూడా అడుగుతుంది కాబట్టి మరి బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ మాత్రం ఏమాత్రం కూడా తగ్గడం లేదు. ఏదైతే టీడీపీకి క్లియర్ కట్ గా గెలిచే అవకాశం ఉన్న లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల విషయంలో మాత్రం టీడీపీ ఇచ్చేందుకు ససేమిరా కూడా అంటుంది. ఇటు విశాఖపట్నం కానీ విజయవాడ ఈ 2 లోక్సభ స్థానాలని కూడా పొత్తులో ఇచ్చేందుకు టీడీపీ ససేమిరా కూడా అంటోంది. ఈ 2 లోక్సభ స్థానాలు కూడా కావాలని చెప్పేసి కూడా బీజేపీ పట్టుబడుతోంది. ఒకవేళ 8 లోక్సభ స్థానాలు అదేవిధంగా 30 అసెంబ్లీ స్థానాలు కనుక అయితే ఈ 8 లోక్సభ స్థానాల్లో కూడా విజయవాడ విశాఖపట్నం ఉంటాయా లేకపోతే విజయవాడ విశాఖపట్నాన్ని మినహాయించే 8 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతారా అనేది కూడా చూడాలి. అయితే సంఖ్య వరకు మాత్రమే టీడీపీ నుంచి ఇప్పుడు ప్రతిపాదన అనేది కూడా వచ్చింది. మరి ఈ ప్రతిపాదనల పైన బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అమిత్ షా మరి దీనికి అంగీకరిస్తారా లేదనేది కూడా చూడాలి. వన్స్ దీనిపైన చర్చ జరిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి ఫైనల్ డెసిషన్ అనేది కూడా తెలియజేసే అవకాశం కూడా కనపడుతుంది. ఈ రోజు అంటే ఇప్పుడు మరికొద్ది సేపట్లో జరగబోయే సమావేశంలో మాత్రం టీడీపీ ప్రతిపాదించబోయే సంఖ్య ఏదైతే ఉందో దానిపై చర్చ అనేది కూడా జరుగుతుంది. ఫైనల్ డెసిషన్ అనేది కూడా ప్రధానితో చర్చించిన తర్వాత మాత్రమే బీజేపీ తీసుకుంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు చెప్పే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో మొత్తం మీద కూడా ఈ రోజు కానీ రేపు కానీ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కూడా జరగచ్చు. ఆ సమావేశం జరిగిన తర్వాత లేదా సమావేశానికంటే ముందు అమిత్ షా ఒకసారి ప్రధానితో చర్చించనున్నారు. ఆ తర్వాత